స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు డే 24 స్వామి అవుట్ ఆఫ్ 41 డేస్ అనమాట. మనం 24 డేస్ కంటిన్యూ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా అయితే వచ్చామన్నమాట. మనం వచ్చేది నా గొంతు వచ్చేసి చేంజ్ అయిపోయింది, ఎందుకంటే నాకు సర్ది అయింది అనమాట స్వామి. ఇప్పుడైతే ఏంటంటే మనకు మధ్యాహ్నం అయితే పడి పూజ అయితే ఉండే అనమాట. పడి పూజ వచ్చేసి మేమైతే చేసినాం అనమాట. ఇంకోటి ఏంటంటే భజన కూడా వచ్చేసి మేమైతే చేసినాం అనమాట. అంటే 5 పాటలు అయితే వాడినాం అనమాట, 5-6 పాటలు అయితే వాడినాం అనమాట. పడి పూజ అయితే మంచిగా అయితే అయిందనమాట. అంటే బాక్సులు ఏం లేకుండా అనమాట. పాటలకైతే మేమైతే నార్మల్గానే అయితే వాడినాం అనమాట. ఇంకోటి ఏంటంటే వెనస్డే ఉండే కాబట్టి మేమైతే మొత్తం సన్నిధానం అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట. సన్నిధానం క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడ్డాయి అనమాట. ఎందుకంటే వెనస్డే రోజు ప్రతి వెనస్డే సాటర్డే పడి పూజ ఉంటుంది కాబట్టి పడి కడగాలి, చెమ్మేలు కడగాలి, అన్ని కడిగి మళ్ళీ బొట్టు పెట్టి మళ్ళీ సెట్ చేసి ఇప్పుడైతే సెట్ అయితే అయిపోయింది అనమాట. స్వామి మీరు అయితే చూసుకోవచ్చు. మళ్ళీ తర్వాత గురుస్వామి వచ్చేసి అయితే పూజ అయితే స్టార్ట్ అయితే కూడా చేసాం అనమాట. భజన కూడా మనం చేసుకుంటాం అనమాట. స్వామి ప్రతి వెనస్డే సాటర్డే సన్నిధానం ఉంటే సన్నిధానం చేస్తాం అనమాట. ప్రతి సాటర్డే ప్రతి వెనస్డే అయితే సన్నిధానం పక్కన అయితే అనమాట. దాని తర్వాత శివం అయితే పూజ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. అల్పారం కూడా కంప్లీట్ అయితే తీసేస్తాం అనమాట. సన్నిధానంలో అయితే తీసేస్తాం అనమాట అల్పారం. స్వామి